తిరుపతి విషయంలోకి వస్తే 20 కోట్ల లడ్డీ కల్తీ చేసి ప్రజలకు పంచిపెట్టడం కాకుండా అయోధ్య మందిరానికి కూడా జగన్మోహన్ రెడ్డి పంపించాడు. ఈ వైవై సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగింది వాస్తవమే. రోజా జోగి రమేష్ మాట్లాడింది ప్రజలందరూ కూడా చూశారు. ఇంత చేసినా కూడా మేము ఏం చేయలేదు అంటున్నా. అసలు అది లడ్డూని కల్తీ చేయడం ఎంతవరకు కరెక్ట్? అండి, ప్రజలు కళ్ళు మూసుకొని లేరండి. ప్రజలు కళ్ళు మూసుకొని లేరు, కళ్ళు తెరిసే ఉన్నారు. కానీ హిందూ ధర్మం మీద చేయాల్సిన ద్రోహాలు అన్ని చేస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. హిందూ ధర్మం మీద చెప్పాలంటే ఒక ఎజెండాతో పనిచేస్తారు వాళ్ళంతానే. కాబట్టి రేపు పొద్దున్న వాళ్ళందరూ కూడా వెంకన్న బాబుతో పెట్టుకున్న ప్రతిదీ కూడా జరుగుతుంది. వెంకన్న బాబుతో పెట్టుకున్న వాళ్ళు ఎలా చచ్చారో అందరికీ తెలుసు. కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు. వాళ్ళ మోసాలు అన్ని బయటకు వస్తున్నాయి. కానీ ఏంటంటే తవికోల్ది లోపలికి ఇంకా పోతుంది. అది ఎక్కడ తగ్గుతారు? పోలీసులు ఎంతమంది ఉన్నారు అవునా? కాబట్టి వాళ్ళందరికీ జరగాల్సింది శాస్తి జరుగుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వెంకన్న బాబుతో పెట్టుకున్నారు. సార్, ఇప్పుడు కల్తీ లడ్డు వ్యవహారం విచారణ వెంటనే ఆపేయాలని సుప్రీం కోర్టుకి జగన్ తాలూకు మనుషులు పిటిషన్ వేస్తున్నారు. కానీ సుప్రీం కోర్టు అనేది విచారణ అనేది ఎటువంటిది ఆగడానికి లేదు, కొనసాగించాలని కూడా ఎట్టకేలకు చెప్పేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఎందుకు విచారణ ఆపేయాలని ఎందుకు పిటిషన్ వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తాలూకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా ఫ్రాడ్ అని తెలుస్తుంది కాబట్టి ఆయన భయపడి ఆపండి అంటున్నారు. సుప్రీంకోర్టు వారు న్యాయస్థానం కాబట్టి ఆ న్యాయవాదులకి ఆపడానికి ఎవరికి వల్ల కాదు. వాళ్ళు ఏ విధంగా ఇస్తే ఆ విధంగానే ఫాలో అవ్వాలి. ఎందుకంటే దేవుడి ప్రసాదం అనేది అందరూ వర్తిస్తుంది. ఈ విధంగా చేసే మనుషులకి శిక్షిస్తాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా. న్యాయం నిప్పులాంటిది. ఎందుకంటే వీళ్ళు చేసిందంతా ఏదనేది ఎంక్వైరీ ద్వారా తెలిసింది. అది తెలిసింది న్యాయానికి అప్పచెప్పారు. ఈ విధంగా చేయడం వలన అది న్యాయబద్ధం కాదు. ఆ ఎంక్వైరీ అనేది జరగాలి. అది ఆపడానికి కుదరదు. సరే, ఇప్పుడు ఈ కల్తీ లడ్డు విచారణ అనేది సుప్రీం కోర్టులో కొనసాగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకు పిటిషన్లు వేస్తున్నారు ఆపడానికి. అసలు ఎందుకు సార్ అసలు ఆ పిటిషన్లు వేస్తున్నారు? తప్పు జరిగింది కాబట్టి వాళ్ళు అడ్డుపడుతున్నారండి. లేకపోతే అడ్డుపడడం పని లేదు కదా. దాని పని చేసుకెళ్తుంది. కోర్టులు ఉన్నాయి కదా. సుప్రీం కోర్టు కూడా విచారణ అనేది ఎక్కడ ఆగడానికి లేదు, కొనసాగాలని కూడా జగన్ విషయం జరగాలి కదండి. జరిగితేనే ఎవరి తప్పు ఎవరిది రైట్ అని తెలుస్తుంది. వీళ్ళు జెన్యున్ అయితే జెన్యున్ గా ఉండాలి కదా. ఎందుకు మధ్యలో ఇదవటం అండి? అది కరెక్ట్ కాదు. గతంలో కూడా వైవి సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు. అయినా సరే బుకాయిస్తున్నారు, మేము కల్తీ చేయలేదంట. ఏంటది? అలాగే మాట్లాడితే అంత పెద్ద వయసు ఆయన అలా మాట్లాడితే ఏం చెప్తామండి? మీరైనా నేనైనా ఎవరైనా దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఇంత చేసినా కూడా మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను. ప్రజలు నమ్మరండి. ప్రజలే చూపిస్తారు మొత్తం సినిమా అంతా. మొన్న చూసినట్లయితే నారా చంద్రబాబు గానీ నారా లోకేష్ గానీ మన ఆంధ్రాకి బిల్ గేట్స్ అనే వ్యక్తిని తీసుకొని వచ్చారు. రావడం వల్ల ఎటువంటి ఫ్యూచర్ లో మనకి జాబ్ గ్యారెంటీ వస్తాయండి. ఇంతకుముందు గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా బాగా చేస్తున్నారు. అయితే ఏదైనా సరే కంపెనీలు రావడం కానీ ఏదైనా సరే మన వైజాగ్ ఉంటే చాలా చూడండి. 3-4 సంవత్సరాలు అయితే మీకు చూడక్కలేదు. పిల్లలు జాబ్లు కూడా ఇక్కడికి వస్తాయి. మీరు ఎక్కడికి అమెరికా వెళ్ళక్కలేదు, జపాన్ వెళ్ళక్కలేదు, ఇక్కడ వస్తాయి. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు. నారా లోకేష్ గారు పని ఎక్సలెంట్ సార్, సూపర్ చేస్తున్నాం సార్. తిరిగి మనిషి అలాగా తయారంటే చాలా చెప్పుకోవాల్సిందే. అన్ని కంపెనీ గ్యారెంటీ వస్తాయి సార్. 5 years చూడండి, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళక్కలేదు. కుర్రాలు కూడా జాబ్లు వస్తాయి గ్యారెంటీగా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను అంత సేమ్ లేదు. జనాలు తెలిసిపోయింది. ఆ బటన్ ఒకటే తప్పించి ఇంకేం పని లేవు. ముఖ్యంగా లడ్డు విషయానికి వస్తే ఇలాగ దేవుడి ప్రసాద్ కల్తీ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? స్వయంగా సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు, వాళ్ళ మనిషి కల్తీ జరిగింది వాస్తవం, అయినా కూడా మేము ఏం చేయలేదని. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మన దేవస్థానం తెలియదండి. ఆయన క్రిస్టియన్స్ కాబట్టి తెలియదు. మన పవిత్రమైన దేవస్థానం అంత కలిసి అది పద్ధతి కాదు. ప్రజలకే పంచిపెట్టడం కాకుండా గుళ్ళకి అయోధ్య కూడా ప్రసాదాన్ని పంపించారు. ఇలాంటివి చేస్తే పాప నరకమే సార్. ఇంకా ముందు ఆయన చూస్తారు. మేము చెప్పట్లేదు, దేవుడే ఉన్నాడులేండి. దేవుడికి కూడా అంత స్వార్థం చేస్తానంటే దేవుడు చూస్తాం, మనం చెప్పక్కలేదు. ఇంకా 175కి 11 వచ్చింది. గౌరవం పద్ధతి కాదు.